ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదువుతానండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా వాడు. ఇక్కడ వస్తున్న పౌలు వివరించే కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క కార్యము. ఉం? పరిశుద్ధాత్మని యొక్క కార్యము. పరిశుద్ధాత్ముడు మన యొక్క బలహీనతను ఆయన గమనించిన వాడు ఉంటున్నాడు. ఎందుకంటే మనం బలహీనులమని తెలుసు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనకు సహకారిగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం. మనం ఏ విధంగా ప్రార్థించాలో తెలియనప్పుడు ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి ఆయన విజ్ఞాపన చేసేటువంటి ఆత్మగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేసేవాడు ఉంటున్నాడు మన పక్షముగా. మనము మాట్లాడలేనప్పుడు ఆయన మాట్లాడేటట్లు మనకు మాటలు అనుగ్రహిస్తున్నాడు. మనం వేడుకోవాల్సినప్పుడు ఆయన మనకు ఆ విన్నపాలు మనకు అనుగ్రహిస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ కార్యములు మొట్టమొదటిగా వేడుకొనడము అనేటువంటి చూస్తున్నాం. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ కార్యములు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16 వచనంలో, యోహాను సువార్త 14:16 వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండక ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండినట్లు. కాబట్టి నేను వెళ్ళిపోతుంటున్నాను. యేసు అంటున్నాడు, నేను వెళ్ళిపోతుంటున్నాను. నేను సెలవులో మరణించి పుస్తకం చెవిటి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోవాలి. అయితే మీ కొరకు నేనేం చేస్తానంటే మీతో ఎప్పుడు ఉండే దాని కొరకు ఈ యొక్క ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మ ఆదరణకర్తను. ఆయన మరి చూసినట్లయితే మిమ్మల్ని మరి ధైర్యపరిచేవాడు ఉంటాడు, ఆదరించేవాడుగా ఉంటాడు అనే కార్యాన్ని గురించి ఇక్కడ మరి చూస్తుంటాం అన్నమాట. మూడవదిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే రైట్ 10వ వచనములో ఏమంటున్నాడు ఇక్కడ, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచుంటున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. కాబట్టి ఇక్కడ మూడవదిగా మనం గమనించేదంటే దేవుని ఆత్మ ఇస్ ఏ రెవల్యూషన్. దేవుని ఆత్మ మనకేమిస్తుంది? మరి దేవుని యొక్క మర్మాలు బయలుపరిచేదిగా ఉంటున్నాడు. దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క మర్మాలు మనకు బయలుపరిచి ఏం చెప్తున్నట్ట, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులు ఎవరికి తెలియదు. అలాగనే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. కాబట్టే మరి ఆత్మ సంబంధమైన కార్యాలు పరిశుద్ధాత్ముడు మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం. అట్లాగే గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే మరి చూస్తుంటాము. రైట్, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు, కుమారుడు యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నాయన తండ్రి అనే విజ్ఞాపనాత్మ. ఎటువంటి ఆత్మ? విజ్ఞాపనాత్మను మనకు నాయన తండ్రి అంటే మనకు దేవునికి ఉన్నటువంటి రిలేషన్ సంబంధం ఏంటంటే ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులము కుమార్తెలు అంటున్నాం. కాబట్టే ఏమంటున్నాడంటే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను, కాబట్టి నీవు ఇక మీద కుమారుడు కానీ దాసుడు కాదు అంటున్నాడు. కాబట్టి కుమారుని ఆత్మ మనలో ఇవ్వబడినదిగా ఉంటున్నది. అందుకొరకే మరి ఎఫెసీయులకు రాసే పత్రికలో కూడా మరి 6వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయముందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. ఇది కాబట్టి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎవరి కొరకు? మన కొరకే కాదు, ఇతరుల కొరకు, ప్రత్యేకంగా పరిచయం చేసే వారి కొరకై, పరిశుద్ధులందరి కొరకై అనేటువంటి కార్యాన్ని చూస్తుంటాం అనమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు 12వ అధ్యాయంలో ఏమంటాడంటే 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, నా బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచునని నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచుట నిమిత్తం విశేషము నా బలహీనత యందు నేను బహుగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలో, ఇందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను సంతోషించున్నాను అంటున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు మరి
అటువంటి యొక్క నిర్బంధమైన పరిస్థితుల్లో కూడా తన యొక్క శరీరంలో మరి ఒక వ్యాధి ఉంటున్నది. ఆ వ్యాధి కొరకే ముమ్మారు ప్రార్థన చేసినాడు. అయితే దేవుడు నా కృప నీకు చాలున్నాడు. సరే ప్రభు అని అట్లాగే ఒప్పుకొచ్చుకుంటాను. మన జీవితం కొన్ని వ్యాధులు అనుమతిస్తాడు ఆయన. అప్పుడు మనం ఒకవేళ ప్రార్థన చేసి ఎట్లా ప్రభు నాకు ఇది బాగు చేయి అని కూడా ఆ ప్రార్థనకు జవాబు రాదు. కారణం ఏంటంటే అది దేవుడు తానే నిర్ణయించినట్టు కార్యంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దేవుడు నిర్ణయించేవాడుగా కూడా ఉంటున్నాడు తన మహిమ నిమిత్తమే. అందుకొరకే మరి ఇటువంటి యొక్క మరి కార్యం మనం చూసినట్లయితే ఆయన నిత్యమైనటువంటి యొక్క కృపలో మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. నిత్యత్వములు కదా మనకు ఎటువంటి కార్యాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో 25వ వచనంలో గమనిస్తే ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చు వారి పక్షం విజ్ఞాపన చేటుకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుట శక్తివంతుడు. కాబట్టి ఆయన రక్షణ ఎటువంటిది పూర్ణమైన రక్షణ. కాబట్టి ప్రాణాత్మ శరీరంలో ఆయన కాపాడి రక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి పూర్ణమైన రక్షణ మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు లాంటి కార్యం. కాబట్టి ఇక్కడ ఏమంటాడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు మన హృదయంలో పరిశోధించు మనస్సు ఏదో ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశోధన కొరకు విజ్ఞాపన చేయుచుంటున్నాడు. కాబట్టి సేవడుకుంటున్నాడు మన పక్షముగా మన యొక్క బలహీనతల కొరకు, మన అక్కర్ల కొరకు, మన వ్యాధుల కొరకు, మన అవసరాల కొరకు, మన కుటుంబాల కొరకు, మన వ్యక్తిగత జీవితాల కొరకు ఆయన తన యొక్క మరి కృపను చూపించి మనల్ని ఆదరించేటువంటి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుంటున్నాడు మన పక్షముగా విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమ సోదరి మరి మనం బలహీనము అయితే బలవంతుడైన ఆత్మ మనలో ఉంటున్నాడు. కాబట్టి మనం బలపరిచేవాడుగా ఉంటున్నాడని మనం విశ్వసించాలి.